నీ యొక్క మనస్సులో ఎల్లవేళలయందు భగవంతుణ్ణి గూర్చే చింతించాలి. వేరు విషయాల్ని మనస్సుకు తీసుకురాకూడదు. ఎందుకని అని అంటే, వేరు విషయాలు మనస్సుకు తీసుకొని వచ్చినందువల్ల ఫలితం ఏముంది? ఈ లోకంలో ఎన్నో విషయాలు జరుగుతున్నాయి. వాటన్నిటినీ మనం ఆలోచించినందువల్ల మనకేమన్నా ఫలం ఉందా? లేదు. కానీ అదే సమయంలో మనం భగవంతుణ్ణి స్మరించాము, భగవంతుణ్ణి ధ్యానం చేశాము అని అంటే అది మనకు మహాఫలాన్ని ఇస్తుంది. మన యొక్క జీవితంలో అమూల్యమైనటువంటిది సమయం. ఆ సమయాన్ని మనం వ్యర్థం చేశామనంటే మనం చాలా పొరపాటు చేసిన వాళ్ళం అవుతాం.